రాబోయే ఫోర్త్ సిటీ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది ప్రభుత్వము. ఈ రాబోయే ఫోర్త్ సిటీ ప్రాంతంలో ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఏవే అభివృద్ధి రాబోతుంది అని కూలంకషంగా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. యాక్చువల్గా ఇది ఎంత టైం తీసుకుంటుంది, నిజంగా అభివృద్ధి ఏ ప్రాంతాల్లో వస్తుంది, అభివృద్ధి ఎంతవరకు ఉండబోతుంది అనేది మనం కూలంకషంగా తెలుసుకుంటే కానీ మనకి అందుట్లో ఉన్న రియల్ ఎస్టేట్ పరంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఈ వీడియో చివరి వరకు మీరు చూడాలి. చూసిన తర్వాతే మీకు దీని యొక్క ఉపయోగం అనేది, ఒక ప్రయోజనం అనేది మీకు తెలుస్తుంది. రాబోయే ఫోర్త్ సిటీ అభివృద్ధి దిశగా వడివడిగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రోజుకొక కొత్త న్యూస్తో అభివృద్ధి వైపు దూసుకువెళ్తుంది. ఇప్పుడున్న ఆ ప్రాంతం యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది, ఆ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది, రేపు రాబోతున్న యొక్క అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఏమేమి అభివృద్ధి వస్తుంది అనేది మనము కూలంకషంగా వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ లైవ్లో ఇప్పుడున్న ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది ఆ ప్రాంతం అనేది మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఈ వీడియో మీరు కొంచెం ఓపికగా చివరి వరకు చూడండి. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే అభివృద్ధి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు ఒక ఫ్యూచర్లో ఎస్టిమేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఉన్నాం ఖచ్చితంగా. ఇక్కడి నుంచి మనం రిఫరెన్స్ తీసుకొని మనము ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీలో మనం ఒక రిఫరెన్స్ తీసుకుంటే బేగిరిగడ్డ, అది స్కిల్ యూనివర్సిటీ దగ్గర వరకు మనము తీసుకుందాము. అక్కడికి రిఫరెన్స్ వరకు అయితే 23 కిలోమీటర్స్ ఉండబోతుంది ఇక్కడికి. ఎందుకంటే అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ అనమాట. ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే ముఖ్యంగా మెట్రో రైల్ అనేది ఇక్కడ కనెక్టివిటీ అనేది ఎయిర్పోర్ట్ నుంచి రాబోతుంది. ఈ కనెక్టివ్ పరంగా చూసుకుంటే ఇది 40 కిలోమీటర్స్ మెట్రో కారిడారు కనెక్టింగ్ ఫ్రమ్ శంషాబాద్ టు ద ప్లాన్ ఫ్యూచర్ సిటీ అనమాట. ఇది ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉండబోతుంది. ఇది ఎలివేటెడ్ కొన్ని ప్లేస్లో ఏమో ఎలివేటెడ్ కాకుండా ఏంటంటే ఆల్ అలాంగ్ ద పెద్ద గోల్కొండ వరకు మామూలుగా ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా బహదూర్గూడ నుంచి వస్తుందన్నమాట రూట్ అది. అక్కడి నుంచి ఇప్పుడు ఓఆర్ఆర్ మెయిన్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్ మధ్యలో స్లోప్ ఉంటుంది. ఈ ఏరియాస్లో నీకు పిల్లర్స్ పెట్టేసి ఎలివేటెడ్ కారిడార్స్ రాబోతుంది అనమాట. ఇట్ రన్స్ ఎలాంగ్ ద మానసానపల్లి రోడ్డు వరకు ఏంటంటే 5 కిలోమీటర్స్. అక్కడి నుంచి పెద్ద గోల్కొండ ఓవర్ ఎగ్జిట్ ద్వారా మనం ఆల్రెడీ పెద్ద గోల్కొండ క్రాస్ చేసాం అనమాట. ఇటువైపు నుంచి గచ్చిబౌలి నుంచి వచ్చాం మనము. ఈ మెట్రో స్టేషన్ బహదూర్గూడ మెట్రో స్టేషన్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఎలివేటెడ్ స్ట్రెచ్ అలాంగ్ ద ఓఆర్ఆర్. అది అలాంగ్ ద ఓఆర్ఆర్ అంటే ఎక్కడి వరకు వస్తుంది మీకు రావిరియాల అనమాట. రావిరియాల నుంచి మళ్ళీ ఓఆర్ఆర్ క్రాస్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి బేగిరిగడ్డ వరకు అని స్కిల్ యూనివర్సిటీ వరకు టోటల్గా 40 కిలోమీటర్స్ ఉండబోతుంది అనమాట. మనం ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి గోవాలో మనం బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎయిర్పోర్ట్ తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 అనమాట. ఇక్కడ నుంచి మనం ఇది రిఫరెన్స్గా తీసుకుందాము. ఇక్కడ నుంచి మనం ఇంకా ఫ్యూచర్ సిటీ రిఫరెన్స్గా తీసుకునే లేక ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ బేగిరిగడ్డ దగ్గర వస్తుంది. అక్కడికి ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఉండబోతుంది. ఇక్కడ ఎందుకు ఆగామంటే ముఖ్యంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీకి మెట్రో కనెక్టివిటీ రాబోతుంది ఫేజ్ 2లో అనమాట. ఈ ఫ్యూచర్ సిటీ కూడా మెట్రో కూడా ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వయా బహదూర్గూడ గుండా పెద్ద గోల్కొండ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 అక్కడ వరకు కనెక్టివిటీ వచ్చేసి అక్కడి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి అండ్ ఓఆర్ఆర్కి మధ్యలో ఈ స్లోప్ ఉండదు కదా, ఈ స్లోప్ ఏరియా మీదుగా పిల్లర్స్ వచ్చేసి ఎలివేటెడ్ కారిడార్గా అప్ టు రావిరియాల వరకు వస్తుంది అనమాట. రావిరియాల కాడ నుంచి మళ్ళీ ఫ్యూచర్ మెట్రో మళ్ళీ రైట్ సైడ్ తీసేసుకొని ఓఆర్ఆర్ క్రాస్ అయ్యి ఆ తర్వాత అప్ టు బేగిరిగడ్డ స్కిల్ యూనివర్సిటీ వరకు రాబోతుంది అన్నమాట. ఇది మొత్తం కలిపి టోటల్ డిస్టెన్స్ 40 కిలోమీటర్స్ ఉండబోతుంది. ఆల్మోస్ట్ 13 స్టేషన్స్ అంటున్నారు. ఇది మొత్తం 13 స్టేషన్స్ రాబోతున్నాయి. ఇందుట్లో కూడా చాలా వరకు ఏంటంటే డిపిఆర్ తయారైంది. ఇది ఫర్దర్గా కూడా ఏంటంటే మనము చూద్దాము. ఇప్పుడు ఎందుకు ఆపాము అంటే ఇక్కడ మెట్రో వరకు రాబోతుంది కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీకి వెళ్దాం రైట్.
ఇప్పుడు మనము తుక్కుగూడ కరెక్షన్ 14 ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 14 మనము క్రాస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 14 మనం రైట్ సైడ్ తీసుకుంటే శ్రీశైలం హైవే వస్తుంది. ఈ శ్రీశైలం హైవే అనేది ఒకప్పుడు ఫార్మాసిటీ మొదట్లో ప్రీవియస్ గవర్నమెంట్లో అనౌన్స్ చేసినప్పుడు చాలా బాగా రియల్ ఎస్టేట్ పరంగా బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత అది ఫార్మా సిటీ కాకుండా ఫార్మా క్లస్టర్గా రాబోతుంది న్యూ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కొంచెం స్తబ్దత అనేది ఏర్పడింది చాలా వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడంతో మళ్ళీ పాపులర్లోకి వచ్చింది. దీన్ని 4 లేన్ సిటీ 4 లేన్గా ఉంది. దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క శ్రీశైలం హైవే ఎప్పుడు పాపులర్గా ఉండడానికి ముఖ్య కారణము ఎక్కువ చాలా వరకు గ్రీనరీగా ఉంటాము ఎక్కువ. మళ్ళీ పెరి అర్బన్ జోన్స్ కన్జర్వేషన్ జోన్స్ ఎక్కువ. అందుకని కొంచెం జాగ్రత్తగా ఏదైనా రియల్ ఎస్టేట్లో పరంగా చూసుకుంటే జాగ్రత్త. అందుకని ఇక్కడ ఏంటంటే ఎక్కువ విల్లాస్ ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం ఎక్కువ విల్లాసే వచ్చినాయి అనమాట. అందుకని కానీ ఈ ఫ్యూచర్ సిటీలో వచ్చిన తర్వాత విల్లాస్ కూడా ఏంటంటే ఈ ఏరియాస్ మొత్తం కూడా బాగా డెవలప్మెంట్ అయింది, రేట్స్ కూడా బాగా పెరిగినాయి. అందువల్ల ఏంటంటే ఆ విల్లా కూడా ఏంటంటే ఇక్కడ అఫోర్డబిలిటీ అనేది చాలా తగ్గిపోవటం వల్ల ఈ ఫ్యూచర్ సిటీ అనేది పూర్తిగా డెవలప్ అవుతుంది అనమాట. అందుట్లో ఫ్యూచర్ సిటీలో ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ప్లాట్లు అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి అక్కడ. ఎందుకంటే ల్యాండ్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇంకా రేట్స్ అనేది బియాండ్ ద అఫోర్డబిలిటీ అయితే లేదు ప్రస్తుతానికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఓల్డ్ సిటీకి వచ్చేళ్ళకి ఏంటంటే అంతకుముందు ఉన్న హైదరాబాద్ సిటీ కానీ సికింద్రాబాద్ సిటీ కానీ థర్డ్ సిటీ అయిన సైబరాబాద్ కానీ ఏంటంటే ఒక విధంగా ఇప్పుడు అన్ని శాచ్యురేషన్ లెవెల్కి వచ్చేసినాయి, స్తబ్దత అనేది నెలకొంది. కానీ ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ పెరగటము, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటము, అదే ప్రాంతంలో కూడా ఏంటంటే వివిధ పరంగా కనెక్టివిటీ పరంగా కూడా చాలా వరకు ఇబ్బంది ఉండటం, డ్రైనేజీ కూడా ఏంటంటే శాచ్యురేషన్ లెవెల్కి వెళ్ళటం కూడా ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ రూట్లో కూడా ఇది ఫ్యాబ్ సిటీ రూట్ అనమాట. అది లెఫ్ట్ వెళ్ళిన రూట్ ఇది. ఇట్లాగా ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ శాచ్యురేషన్ లెవెల్ అఫోర్డబిలిటీ బియాండ్ ద లెవెలబిలిటీ ల్యాండ్ కూడా లేకపోవడం కూడా ఈ 3 సిటీల్లో 4th సిటీ అనేది నీడ్ అనేది ఇప్పుడు ఈరోజు ఆవశ్యకత అనేది ఏర్పడింది. ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతానికి కానీ మంచిగా డెవలప్ అవుతానికి మంచి స్పేసియస్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ఉన్నలాగా కాదు. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా ఏంటంటే పీపుల్కి ఏంటంటే న్యూ థింగ్స్ అనేది న్యూ అమ్యూనిటీస్ అనేది కోరుకుంటున్నారు. ఈ ఆల్రెడీ 3 సిటీస్లో కూడా ఏంటంటే ఏది సైబరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఇవన్నీ కంజెస్టెడ్ అయిపోయి మౌలిక వసతులు ఏర్పరచడానికి కానీ డ్రైనేజ్ ఫెసిలిటీ పెంచడానికి కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక బియాండ్ ద కెపాసిటీ అనేది ఏర్పడటం వల్ల ఏంటంటే అక్కడ ఎక్కువ అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఈవెన్ 1 or 2 hours కూడా 2 hours కంటిన్యూస్గా ఫోర్స్ఫుల్గా వాటర్ వస్తే నీళ్ళు స్టాగ్నేషన్ అయ్యే స్థితికి ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతము ఆ 3 సిటీస్లో కూడా. కానీ దీనికి తగ్గట్టుగా ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ 50 years దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఈ ఫ్యూచర్ సిటీకి తగ్గట్టుగా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే ఇది శ్రీశైలం హైవే నెక్స్ట్ ప్యారలల్గా ఓఆర్ఆర్ నుంచి నాగార్జున సాగర్ హైవే ఉండబోతుంది. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ వచ్చాము. ఓఆర్ఆర్ ఒక సైడు, ఈ శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ వైపు ఇంకా 2 sides, 4th side వచ్చేలాకే రీజనల్ రింగ్ రోడ్. ఈ మధ్యలో ఏంటంటే ఫ్యూచర్ సిటీ 30,000 acresలో రాబోతుంది అనమాట. ఈ 30,000 acresలో ఏంటంటే ఇది కోర్ ఏరియా అని చెప్తున్నారు. దీన్ని కూడా రీసెంట్గా జియో నెంబర్ 69 ద్వారా డేటెడ్ 12th Marchలో రిలీజ్ చేయడం జరిగిందనమాట. జియో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ రీచ్ అవ్వబోతున్నాము. ఎక్కడికి మనము కొత్తూరు జంక్షన్కి అన్నమాట. 200 feet రోడ్ రాబోతుంది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ అనమాట. అక్కడ అగైన్ విల్ సీ దేర్. ఇప్పుడు మనం రైట్ సైడ్ జీప్ ఉంటుందని చూడండి, ఇండస్ట్రియల్ పార్క్ మాంకాల్. అంటే ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే ఎంత వరకు డెవలప్ అయిందని మనకు తెలిసిపోతుంది. యాక్చువల్గా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నది కొత్తూరు జంక్షన్ అండి. ఇది 200 feet కొత్తూరు జంక్షన్. మనం రైట్ సైడ్ చూస్తేనేమో ఇదే శ్రీశైలం హైవే. ఈ రూట్కి వెళ్తే మనము 200 feet రోడ్డు
విత్ సెంట్రల్ డివైడర్ మనం చూస్తుంటే ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి అదే ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రూట్ అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక సుమారుగా 9.2 కిలోమీటర్స్కి వెళ్ళగానే స్కిల్ యూనివర్సిటీ బేగిరి కంచి వరకు మనం వెళ్ళొచ్చు. యాక్చువల్గా అక్కడి నుంచే స్కిల్ యూనివర్సిటీ నుంచి యాక్చువల్గా మనం ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్ కాడి నుంచి మనకి ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఇక్కడి స్టార్ట్ అవబోతుంది అన్నమాట. ఇప్పుడు ఏ ప్రాంతాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది మనము మళ్ళీ మధ్యలో ఒకసారి నుంచొని మళ్ళీ ఒకసారి మాట్లాడదాము. ఓకే, లెటర్స్ గో. ఇప్పుడు ఇది 200 ఫీట్ రోడ్ అండి. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్స్లో మనము ఫ్యూచర్ సిటీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మన స్కిల్ యూనివర్సిటీకి చేరుకుంటాము. చుట్టుపక్కల జస్ట్ అట్లాగా మనం చూడవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్కి ఏమేమి కావాలో ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఆలోచించి కూడా ఏంటంటే పవర్ సిస్టమ్స్ కానీ వాటర్ కానీ అన్నీ ఏంటంటే డెవలప్మెంట్ పరంగా మౌలిక వసతులు అనేది చాలా వరకు ఏర్పరిచింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా రేడియల్ రోడ్స్, మోర్ దెన్ 60 రేడియల్ రోడ్స్, లింకింగ్ రోడ్స్ అని తీసుకురాబోతున్నారు అన్నమాట. ప్లానింగ్ చేస్తున్నారు. అంటే ఎక్కడైతే మంచి కనెక్టివిటీ ఉంటుందో ఇండస్ట్రీస్కి అనుగుణంగా ఉంటుందో అప్పుడే ఇండస్ట్రీస్ అయితే రావడానికి అవకాశం ఉంది. క్లస్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. అప్పుడే ఏంటంటే యాక్చువల్గా రెసిడెన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది. అదే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ మౌలిక వసతులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. దానికి తోడు గవర్నమెంట్ యొక్క ప్రోద్బలము, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పరిశ్రమలు, బిజినెస్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ గవర్నమెంట్ తీసుకురావటము కూడా వన్ మోర్ ఫ్యాక్టరు. ఇక్కడ ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ బేస్ కోర్ ఏరియా మాత్రం 30,000 ఏకర్స్లో వస్తుంది. దీన్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ చేశారు ఆల్రెడీ. FCDA అనమాట, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఎంత ఫాస్ట్గా వడివడిగా పనులు జరుగుతున్నాయి అంటే మనం దాని గురించి ఆలోచించవచ్చు. 12th మార్చికే జియో నంబర్ 69 అనేది విడుదలైంది. దానికి సంబంధించిన యొక్క మెంబర్స్ కానీ చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారేను, అంటే వైస్ చైర్మన్ శ్రీధర్ బాబు. ఈ విధంగా ఏంటంటే డెవలప్మెంట్ 9 మెంబర్స్ విత్ ఎక్స్క్లూడింగ్ CEO ఆఫ్ FCDA అనమాట. ఈ మెంబర్స్ కూడా ఏంటంటే అందరూ ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్నవాళ్ళు, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ, HMDA కమిషనరు, DTCP కమిషనరు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరు, వీళ్ళందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కార్యదర్శి అంటే మెయిన్ ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో అన్ని వాళ్ళకి మామూలుగా సెగ్మెంట్ ఆఫ్ ది అథారిటీలో అప్రూవల్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఈ కమిటీ ఏర్పరచటము, ఈ కమిటీకి కూడా ఏంటంటే డైరెక్టివ్ అనేది సీఎం గారు నిర్దేశించారు. ఎవ్రీ ఫోర్ట్నైట్లీ అంటే మంత్లీ 2 times మీటింగ్ అనేది కంపల్సరీగా జరగాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా డిస్కస్ చేయాలి. ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి ఏంటి అనేది అని కూడా డిస్కస్ చేయటం జరిగిందనమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఏంటంటే డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే చాలా వరకు అడవిలాగా ఉంటుంది. ఎప్పుడైనా డెవలప్మెంట్ చూడండి ఒకసారి, అంతకుముందు మనం ఆలోచించినప్పుడు ఏంటంటే 2004 ఆ ప్రాంతంలో కూడా ఏంటి ఎర్రగడ్డ దగ్గర గజము ఆల్మోస్ట్ ఏంటంటే 10,000 ఉన్నప్పుడు అక్కడ కుక్కడిపల్లి 1,000, 2,000 ఉండేది. అక్కడ మియాపూర్ కూడా ఏంటంటే 1,000 ఉండేది. మళ్ళీ హైటెక్స్ దగ్గర కూడా 750, ఆ ప్రాంతం 750 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండేది అన్నమాట రేట్స్. కానీ అదే ఇప్పుడు ఒక 20 years దాటిన తర్వాత ఇప్పుడు రేట్స్ చూస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మియాపూర్ ఇప్పుడు ఎర్రగడ్డలో రేట్ ఎంత 1.5 lakhs సుమారుగా ఉండదు. అదే రేట్స్ ఇక్కడ కుక్కడపల్లి ఆల్మోస్ట్ అదే రేట్స్ ఉన్నాయి, మియాపూర్ అదే రేట్స్ ఉన్నాయి 1.5 lakhs.
మళ్ళీ రోడ్డు పొజిషన్ బట్టి రోడ్ యాక్సెసిబిలిటీని బట్టి కూడా ఉంటుంది. అది కూడా ఈ లోనికి వెళ్తే ఇంకొంచెం తక్కువ దొరకవచ్చు. కానీ ఏంటంటే హైటెక్స్ వచ్చేలాకే మోర్ దెన్ 3 lakhs ఉంది. అంటే ఎందుకు హైటెక్స్లో ఎక్కువ అంత ఉంది, అట్లనే కొండాపూర్లో కూడా 1000 రూపీస్ అప్పుడు ఉండేది, ఎందుకు ఇప్పుడు మోర్ దెన్ 2 lakhs ఉంది? కారణం ఏంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఎక్కడ రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు యువర్ రోడ్ యాక్సెసిబిలిటీ. అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ దగ్గర ఏంటంటే డిమాండ్ ఉంటుంది, అక్కడ ఎక్కువ రేట్స్ కూడా ఏంటంటే అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, ఏది కంపేర్ టు అదర్ రోడ్స్ అనమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా మనము రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూడకూడదు, రేపు ఫ్యూచర్ మౌలిక వసతులు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఒక ఎస్టిమేషను, ఒక విజన్తో మనం చూడాలి. ఇప్పుడు డెఫినెట్గా మనం చాలామంది క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఏది ఈ ప్రాంతంలో రేపు హైదరాబాదు డమాలు రియల్ ఎస్టేటు, హైదరాబాదు స్తబ్దతకు ఉంది. స్తబ్దత ఉన్న మాట వాస్తవం అండి, డమాల్ అంటే మాత్రం డెఫినెట్గా నేను ఒప్పుకోను. రియల్ ఎస్టేట్ అనేది ఈజ్ ఆల్సో సైక్లికల్. ఆల్రెడీ అంతకుముందున్న గవర్నమెంట్ అప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్గా రేట్స్ హైక్ చేయటము, అఫోర్డబిలిటీ లేకపోవటము, ల్యాండ్స్ లేకపోవటము, అఫోర్డబిలిటీ కూడా చాలా మందికి లేకపోవటం వల్ల కూడా ఏంటంటే సేల్స్ అనేది పెద్దగా జరగట్లేదు అనమాట. అందువల్ల ఏంటంటే చాలా వరకు ఇటువంటి ప్రాంతాల్లో ఒకసారి చూడండి, నేను ఇంకా ఫ్యూచర్ సిటీ నుంచి చెప్పాల్సింది చాలా ఉంది. మనము మళ్ళీ ఇంకా క్లియర్గా ఒకసారి కూర్చొని మనం చెప్తాను నేను పూర్తిగా ఎందుకు యాక్చువల్గా ఇక్కడ మంచి అవకాశం ఉంది డెవలప్మెంట్కి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రోడ్డు మనకు కనిపిస్తున్న రోడ్డు మనం ఇందాక చెప్పినట్టుగా కొత్తూరు విలేజ్ జంక్షన్ కాడి నుంచి 200 feet రోడ్డు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది శ్రీశైలం హైవే నుంచి ఇటువైపు వచ్చేలాకే యాచారము నాగార్జున సాగర్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇది 22-23 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది ఇక్కడ మనకి ఇండస్ట్రీస్కి ఏదైనా డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మౌలిక వసతుల దృష్టి ఏంటంటే పవర్ అనమాట. అన్ఇంటరప్టెడ్ పవర్, ఎస్పెషల్లీగా ఇండస్ట్రీస్కి కానీ ఏదైనా ఫార్మా క్లస్టర్స్కి కానీ, ముఖ్యంగా డేటా సెంటర్స్ కూడా. ఇక్కడ మనము డేటా సెంటర్ చూస్తే ఏంటంటే ఇక్కడ లెఫ్ట్లో ఒక డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటరు, అది మనకు ఎత్తుగా కనిపిస్తుంది. అమెజాన్ డేటా సెంటర్ మీరు చూడవచ్చు. అది ఆ డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఆ పవర్ సప్లైకి కానీ ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్కి కానీ ఫార్మా కంపెనీస్లో కూడా ఏంటంటే కంపెనీస్ కావాల్సిన పవర్ సప్లై కానీ ఇక్కడ 765 kVలో ఇక్కడ ఒక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒకటి ఉంది. అట్లనే ఇంకోటి 400 kVలో కూడా ఏంటంటే ఇదేమో 760 kV, అదేమో 400 kVలో ఇంకో సబ్స్టేషన్ అనేది ఉందన్నమాట. ఇది ఆల్రెడీ ఆపరేషన్లో ఉందన్నమాట. అంటే పవర్ అనేది ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ చూసేది పవరు, వాటరు, రోడ్స్ కనెక్టివిటీ టు ద ఎయిర్పోర్టు, దెన్ లాజిస్టిక్ సెక్షన్స్ అండ్ పోర్ట్స్, ఇవి అనమాట. యాక్చువల్గా వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకుంటే అంటే పవర్, రోడ్ కనెక్టివిటీ చూసేలాగా చాలా ఎక్సలెంట్గా ఉంది, ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అమెజాన్ డేటా సెంటరు. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇప్పుడు డేటా సెంటర్స్ ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడు హైదరాబాదు డేటా హబ్ అయింది అనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే రీసెంట్గా చీఫ్ మినిస్టర్గా డావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ 178 lakh crores of rupees ఇన్వెస్ట్మెంట్లో కూడా అరౌండ్ 70,000 crores of rupees ఓన్లీ డేటా సెంటర్స్ నుంచే MOUs జరిగినాయి అనమాట. అందుకని అంటే ఎక్కడైతే డేటా సెంటర్స్ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే GCC అంటే గ్లోబల్ సెంటర్స్ వస్తున్నాయో అంటే ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తానికి అదొక మనం చిహ్నంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది అమెజాన్ డేటా సెంటరు.
ఈ రోడ్డుకి వచ్చేలాక ఆల్మోస్ట్ ఏంటంటే అక్కడ ఆ ఏరియాస్లో కూడా ఏంటంటే రేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక 30,000 పర్ స్క్వేర్ యార్డ్లో ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ దీనికి అబౌటింగ్ దిస్ మెయిన్ రోడ్లో 30,000 పర్ స్క్వేర్ యార్డు, లేదంటే మనం నెగోషియేషన్ చేసుకుంటే 1 or 2,000 తగ్గొచ్చు అనమాట. ఈ రోడ్లో ఉండే 3-4 వెంచర్స్. దీనికంటే ఏంటంటే ఈ ఏరియాస్లో ఇంకా పొటెన్షియల్ తక్కువ రేట్లు ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఈజీగా మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఉన్న ఏరియాస్ కూడా ఉండే ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ పెరిగిన వాటికి రేట్స్కి మల్టిపుల్ అవ్వటం కొంచెం టైం తీసుకుంటుంది. అట్లానే తక్కువ రేట్లో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఫాస్ట్గా మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఉంది. ఆ పొటెన్షియల్ కూడా మనం చూద్దాం డెఫినెట్గా. ఇది బేగర్ కంచికి వెళ్ళే రూట్. బేగర్ కంచి అంటే మన స్కిల్ యూనివర్సిటీకి వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్గా చూడండి ఇప్పుడు రూట్ ఎలాగుందో అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఇట్లా ఉన్న రూట్ ఏంటంటే ఫ్యూచర్లో డెవలప్ అయ్యింది కాబట్టి డెవలప్ అయ్యే ప్రాంతంలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మంచిగా పొటెన్షియల్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. యాక్చువల్గా పూర్తిగా డెవలప్ అయ్యే తర్వాత కన్నా డెవలప్ అవ్వబోతున్న ప్రాంతం అంటే నేను అఫ్కోర్స్ నేనైతే కంక్లూషన్ ఇస్తాను చివరికి. ఇట్లా నాట్ సో ఈజీ షార్ట్ పీరియడ్లో ఫ్యూచర్ సిటీ వస్తుందని నేను చెప్పను. అట్లీస్ట్ మినిమం 10 years అయితే పట్టవచ్చు పూర్తిగా ఫ్యూచర్ సిటీ రావడానికి. కానీ ఇప్పుడున్న డెవలప్మెంట్స్ అయితే ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా మాత్రం అని డెఫినెట్గా మనం చెప్పగలం. ఇప్పుడు ఇంకో ఎంట్రీ గేట్ మనం చూస్తున్నాం ఇప్పుడు లెఫ్ట్లో అమెజాన్ డేటా సెంటర్లో అనమాట. ఇది మెయిన్ ఏంటంటే డేటా సెంటర్కి ఏంటంటే కావాల్సింది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అన్నమాట. అఫ్కోర్స్ యాజ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ కన్సర్న్గా చూసుకుంటే ఎంప్లాయబిలిటీ అనేది తక్కువే ఉంటుంది అఫ్కోర్స్. అంటే అంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండదన్నమాట. కాకపోతే ఏంటంటే ఇందుట్లో ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది డేటా సెంటర్స్ ఎక్కడైతే వస్తుందో అనేది ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే ఇది అమెజాన్ కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తాయో అవన్నీ ఒక బ్రాండ్ ఇమేజ్ దానివల్ల కూడా మల్టిపుల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది అనమాట. అది ఇటువంటి డేటా సెంటర్స్ కానీ ఏదైనా మనకి ఎంఎన్సీ కంపెనీస్ మనకి తీసుకొచ్చాయి కానీ ఏంటంటే వాటి యొక్క ఎఫెక్ట్ చాలా మల్టిపుల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాటిని చూసే వాళ్ళు ఎంతో స్టడీ చేసి కానీ ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ రాబోతుందని స్టడీ చేసి కానీ వస్తుందని గ్యారంటీతోనే ఆల్మోస్ట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయరు అనమాట. అది అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే దాన్ని బేస్ చేసుకుంటాం మనం. ఇది చూడండి బేగర్ కంచి అనేది యాక్చువల్గా విలేజ్. ఈ ప్రాంతంలో మనకి రైట్ సైడ్ ఆ ప్రాంతంలో మనకి ఇది స్కిల్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ ఏంటంటే కొన్ని క్లాసెస్ అయితే సిటీ తెలంగాణ కన్స్ట్రక్షన్ అనేది మాత్రం అనేది కొన్ని క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. కొన్ని షెడ్లో కండక్ట్ చేస్తున్నారు. ఈవెన్ సిటీలో కూడా కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ అంటే ఏం లేదండి, అది సుమారుగా అది డిఫరెంట్ కంపెనీస్కి ఏమేమి స్కిల్స్ కావాలో బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఇన్సూరెన్స్ సెక్టర్స్ కానీ పెద్ద కంపెనీ కానీ స్కిల్స్ ఏ విధంగా ఉపయోగంగా ఉన్నో దాని ప్రకారంగా డెవలప్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇది బేగర్ కంచి విలేజ్. ఈ ఏరియాలోనే 2-3 ప్లేసెస్లో ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కొన్ని అవుతున్నాయి అంటున్నారు. అది మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇంకా. ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇది స్కిల్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచి 500 meters డిస్టెన్స్లో ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే యాక్సెస్ అయితే మనకి ఇవ్వలేదు, ఇంకైతే పూర్తిగా డెవలప్మెంట్స్ కూడా రాలేదన్నమాట. యాక్చువల్గా అందుకని వాళ్ళు కూడా యాక్సెస్ కూడా ఇప్పుడు కూడా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, లోన్కి యాక్సెస్ ఇవ్వలేదు. అందుకని మనం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ కానీ ఇది ఒక్కడి చోట కాకుండాను 2-3 ప్లేసుల్లో కూడా స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. అది కూడా మనం చూస్తానికి ప్రయత్నిద్దాం డెఫినెట్గా. ఇది మనం ఇప్పుడు మీర్ఖాన్పేటలో ఉన్నాము. మీర్ఖాన్పేటలో కూడా ఏంటంటే ఇప్పుడు మనకి రైతులకి
గవర్నమెంట్ కొన్ని ఏకర్స్ ఇచ్చేసి 60-40 రేషియోలో కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఆ రైతులకి పరంగా 60% ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన ఈ ప్లాట్స్ కూడా గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న ఒక వెంచర్ని మనం సుమారుగా మనం చూడవచ్చు. ఇది పూర్తిగా డెవలప్ చేసేసి ఎవరైతే ఈ ఫార్మాసిటీ కోసము కానీ ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి కాంపన్సేషన్గా ఇందులో ఈ వెంచర్ రాబోతుంది. ఇది ఆల్మోస్ట్ 600 ఏకర్స్ అంటున్నారు. ఈ ఏరియా చూడండి ఎంత బ్రాడ్గా ఉందో. మనకి మామూలుగా మెయిన్ రోడ్డే చూసుకుంటే ఆల్మోస్ట్ 150 ఫీట్ రోడ్డు ఉంది. ఇది బాగా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. ఇది మీర్ఖాన్పేట దగ్గరే అనమాట. విత్ అన్ని ఫెసిలిటీస్తో రాబోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఈవెన్ రోడ్స్ కూడా ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. ఎవ్రీ రోడ్ కూడా ఏంటంటే విత్ డిజిగ్నేషన్ ఆఫ్ ది రూట్స్ ప్లాట్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా చక్కగా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. అంటే యాక్చువల్గా అంటే గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది రైతులు కూడా ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు ఇందులో. ఎందుకంటే ఈ విధంగా ముందుగా డెవలప్ చేసి ఇస్తే కూడా ఏంటంటే రైతులకు కూడా ఏంటంటే చాలా వరకు భరోసా అనేది గవర్నమెంట్ మీద నమ్మకం అనేది పెరుగుతుంది డెఫినెట్గా. ఈ విధంగా కూడా ఏంటంటే ఒక వెంచర్ గురించి మనం చెప్పుకున్నాము. అది పూర్తి వివరాలు మనం త్వరలో మళ్ళీ ఇంకో వీడియోలు చెప్తాము. ఇది రోడ్స్ 150 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల 33 ఫీట్ కూడా ఉన్నాయి. కొన్ని లెవెలింగ్ కూడా చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ డిగ్గింగ్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ పవర్ సిస్టమ్ కూడా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల అంటే అమెజాన్ డేటా సెంటర్ పక్కన దగ్గరే అనమాట. ఇదంతా మీర్ఖాన్పేట కింద వస్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది మొత్తం. ఇదంతా పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతులు కూడా ఇక్కడ ఉండటానికి స్థావరాలు వాళ్ళ యొక్క హోమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. మనం ఇప్పుడు యాక్చువల్గా అమెజాన్ డేటా సెంటర్ దాటిన తర్వాత అమెజాన్ డేటా సెంటర్ కూడా మీర్ఖాన్పేట మేజర్ రెవెన్యూ డివిజన్లోకి వస్తుంది. ఇట్లానే ఇక్కడే మనకి మీర్ఖాన్పేటలోనే బేగర్ కంచి దగ్గర స్కిల్ యూనివర్సిటీ అని చెప్పాము. బేగర్ కంచి దగ్గర స్కిల్ యూనివర్సిటీ 56 ఎకరాల్లో ఇప్పుడు మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఇటువైపు మనం చూసుకుంటే ఏంటంటే 56 ఎకరాల్లో షెడ్ ఇప్పుడు అంతా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పోల్ చూశారు. ఈ పోల్ రైట్ సైడ్ 56 ఎకరాల్లో మనకు వర్క్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది పూర్తిగా టైం పట్టవచ్చు కొంచెం. ఇక్కడే మెయిన్ ఏంటంటే ఇదే ప్లేస్ దగ్గర ఈ ఏరియాలో టోటల్గా పెద్ద సర్కిల్ ఏర్పాటు పడిపోతుంది. ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది అనమాట. అంటే మనం ఇందాక వీడియోలో చెప్పినట్టుగా ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేలాకంటే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ ఫైనల్ స్టాప్ అనమాట. ఇక్కడ మెట్రో అన్నమాట. ఇది ఫ్యూచర్ సిటీకి ఇది మెట్రో రాబోతుంది అనమాట. అంటే కనెక్టివిటీ పరంగా ఫ్యూచర్ సిటీని ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో చేసిందనమాట. ఇదే ప్రాంతంలో కూడా ఏంటంటే మెట్రోతో పాటు 330 ఫీట్ రోడ్డు ఇక్కడి నుంచి ఏంటంటే రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబరు 12 కార్డ్ నుంచి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 కార్డ్ నుంచి ఇక్కడ మీర్ఖాన్పేట మీదుగా ఇదే ప్రాంతం మీదుగా 330 ఫీట్ రోడ్డు అప్ టు ఆకుతోటపల్లి వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇది మేజర్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అనమాట. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చీఫ్ మినిస్టర్ గారిని తీసుకొని దీనికి సంబంధించిన అభివృద్ధి చాలా ఫాస్ట్గా డెవలప్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే దీనికి డిపిఆర్ కూడా రాబోతుంది తొందరగా. టెండర్స్ కూడా ఏంటంటే మార్చి 21కి ఓపెన్ అవబోతుంది. దీనికి సంబంధించిన టెండర్స్ ఇప్పుడు 330 ఫీట్ రోడ్డుకి సంబంధించిన టెండర్స్ కూడా ఇది 2 ఫేజ్గా డెవలప్ చేయబోతున్నారు. ఫేజ్ 1 అప్ టు మీర్ఖాన్పేట వరకు. ఇక్కడి నుంచి రెండో ఫేజ్లో ఇక్కడ వరకు 19.2 ఏకర్స్, ఇక్కడి నుంచి మళ్ళీ 23 ఏకర్స్ 2 ఏకర్స్లో కూడా అప్పుడు ఆకుతోటపల్లి వరకు. అంటే ఆకుతోటపల్లి అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద రీజనల్ రింగ్ రోడ్ అనమాట. అంటే ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కూడా ఏంటంటే డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఏంటంటే సరిహద్దులుగా మనం నిర్ణయించి చూసుకుంటే ఏంటంటే ఒకవైపు శ్రీశైలం హైవే, రెండో వైపు అది నేషనల్ హైవే 765, ఇంకోవైపు నాగార్జున సాగర్ హైవే, దట్ ఈస్ స్టేట్ హైవే 2.
SH2 అనమాట. అది ఈ మధ్య అదర్ సైడ్ ఏంటంటే ఓఆర్ఆర్, ఇటు సైడ్కి వచ్చేలాగే రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఈ ఎక్కువ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ ఇటువైపుకి వస్తే ఏంటంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మాత్రం సెక్టర్స్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ ఈ రోడ్డుకి 200 feet రోడ్డుకి ఇటువైపు రాబోతున్నాయి అనమాట. అది ఏ విధంగా ఎక్కడెక్కడ ఇంకా రాబోతున్నాయి అనేది కూడా మనం ఇంకా కోర్ సెక్టర్లో వెళ్దాము మనము. ఇక్కడైతే మాత్రము ఈ పెద్ద సర్కిల్ ఇక్కడ అనేది మేజర్ జంక్షన్ అవబోతుంది ఫ్యూచర్లో. ఇది హార్డ్ జంక్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 330 feet రోడ్డు ఇక్కడ రాబోతుంది. అది దీని పేరు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది పేరు పెట్టడం జరిగింది. అది రియల్లీ వెరీ గ్రేట్ అప్రిషియేషన్ అనమాట. అంత ప్రెస్టీజియస్కి ఆయన పేరు పెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనేది చాలామంది చెప్పుకుంటున్నారు. దీన్ని అందుకనే ఏంటంటే ఈ 330 feet రోడ్ని చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో DPR కానీ పనులు మాత్రం చాలా చక్కచక్క జరుగుతున్నాయి అనమాట. ఏది 330, ఎందుకంటే ఇది మేజర్గా ఏంటంటే ఎప్పుడైతే ఇది డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా రోడ్ కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇది 200 feet రోడ్డు అప్ టు యాచారం వరకు వెళ్తుంది అనమాట. యాచారం మళ్ళీ కోర్ ఏరియాలో కూడా ఏంటంటే మనం కొంచెం ముందుకెళ్ళి బీర్కాయపేట నుంచి రైట్ సైడ్ మనం తీసుకుంటే కుర్మిద్ద, నానల్ నగరు, దెన్ బేడిపల్లి ఈ ఏరియాస్లో మనకి కోర్ ఏరియాస్ అనమాట. యాక్చువల్గా అది నియర్ అబౌట్ ఇనిషియల్గా వాళ్ళు తీసుకుంది 14,000 acresలో తీసుకున్నారు. ఆ ఏరియాస్లోనే తీసుకున్నారు గవర్నమెంట్. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు కోర్ ఏరియాని పెంచుతూ 30,000 acresలో ఫ్యూచర్ సిటీ రాబోతుంది. దీన్ని ప్రస్తుతం FCDA అనేది అథారిటీ అనేది ఒకటి సపరేట్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అథారిటీకి కూడా ఏంటంటే చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారే చైర్మన్గా ఉంటున్నారు. దీన్ని వైస్ చైర్మన్గా IT మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉంటున్నారు. మెయిన్ CEO కూడా ఎంప్లాయ్ చేయబోతున్నారు. వీళ్ళు కాకుండా కూడా ఏంటంటే 9 members ఉంటున్నారు ఇందులో. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్తో పాటు HMDA కమిషనర్ కానీ, DTCP కమిషనర్ కానీ, ఇక వ్యవసాయకు సంబంధించిన, ఫారెస్ట్కి సంబంధించిన, రెవెన్యూకి సంబంధించిన, అంటే అన్ని డిపార్ట్మెంట్లు మేజర్ డిపార్ట్మెంట్ మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినాయో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కార్యదర్శుల్ని ఇందులో మెంబర్గా చేసేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పట్టాలు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా వర్క్ అకౌంటబిలిటీ అనేది చాలా పెంచారు. ఎవ్రీ 15 days ఒక మీటింగ్ ఇది కంపల్సరీ జరగాలి. నెలకు 2 సార్లు మీటింగ్ జరిగి ప్రోగ్రెసివ్గా ఏమేమి అప్డేట్స్ అనేది చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వాలనేది చీఫ్ మినిస్టర్ గారి డైరెక్టివ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏం ప్రోగ్రెస్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది ఈ FCDA గురించి చెప్తున్నారు. FCDAలో కూడా ఏంటంటే 7 మండలాల్లో ఇప్పుడు 56 గ్రామాలు అన్నమాట. దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది 12th Marchకి. అది జీవో నెంబర్ 69 అనమాట. జీవో నెంబర్ 69లో మీరు కాంటెంట్ మళ్ళీ ఇంకో వీడియో ఇప్పుడు మన ఫర్దర్గా చెప్తాను ఏంటి అనేది. ఏంటంటే ముఖ్యంగా మనం చూస్తుంటే ఏంటంటే ఇక్కడ మీర్ఖాన్పేటకు సంబంధించిన సార్ ఉన్నారు. మీ పేరేంటి? రూపల్ నాయక్ సార్. ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా రాబోతుంది అనుకుంటే చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతున్నాయా లేదా అనేది? డెవలప్మెంట్ అంటే బాగానే ఇక్కడైతే స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేద్దామన్నారు, చేసారు ఆల్రెడీ, పనులు నడుస్తున్నాయి. ఇంకా ఈ రోడ్డు మాత్రం సర్వే అయిపోయిందంతా ఫైనల్ కి వచ్చేసింది. అక్కడక్కడ మ్యాప్ కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ. సర్వే స్టార్ట్, ఇది కూడా ఓపెనింగ్ చేస్తామంటారు, స్టార్ట్ చేస్తామంటారు. కానీ స్కిల్ యూనివర్సిటీ నేను చూసిన ఇప్పుడు నీకు వచ్చిన ఫిజికల్గా వచ్చింది చూసిన స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయింది అన్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఆ రేకుల షెడ్యూల్ ఇంతవరకే స్కిల్ యూనివర్సిటీ ఇక్కడైతే క్లాసెస్ అయితే జరగట్లేదు అనుకుంటా. క్లాసెస్ అంటే వర్క్ అయితే నడుస్తుంది, వర్క్ నడుస్తుంది అంతే. ఎర్త్ వర్క్ నడుస్తుంది, గ్రౌండ్ వర్క్ ఎర్త్ వర్క్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు. మెగా వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని మెగా వాళ్ళే స్టార్ట్ చేసిర్రు. ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు వేసారు. లోపల మొత్తం ల్యాండ్ మొత్తం వాళ్ళ బౌండరీస్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు అక్కడక్కడ రాళ్ళు సాఫ్ చేస్తారు. బ్లూ షీట్స్ ఉన్నది కూడా, బ్లూ షీట్ కూడా అదే సివిల్ యూనివర్సిటీ. అది బేగిరి కంచెల కింద విలేజ్ కింద వస్తుంది అన్నమాట. అది 56 ఎకరాల్లో ఉండిపోతుంది. 56 ఎకరాల్లో ఉంటుంది. ఓకే, మీకు ఏమనిపిస్తుందండి ఒక నెక్స్ట్ 5 yearsలో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తు ఉంటుంది కానీ మా భూములన్నీ మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంది. భవిష్యత్తు అయితే మాత్రం ఉంటుంది కానీ భూములు లాక్కొని మాత్రం అదనవసరంగానే ఏదో మామూలుగా ఎంతో పారితోషికం లేక ఇచ్చేసి ల్యాండ్స్ తీసుకుంటున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు మాత్రం బాధపడి ఉపాధి మాకు దగ్గర ఇక్కడ బీహార్ వాళ్ళు బయట వాళ్ళని తెచ్చి ఉపాధి ఇస్తామంటారు. కానీ మేము ఉపాధి అడిగిన, నేను ఇప్పటికీ మా పిల్లలు ఉన్నారు, మా ఊర్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించండి చెప్పి 10 సార్లు ఇప్పటికీ 4-5 సార్లు పోయి రిక్వెస్ట్ చేసినా కూడా ఒక పిల్లవాడిని కూడా తీసుకోలేదు. వేరే
వాళ్ళని తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది, అక్కడ మా పిల్లలకు తీసుకున్నారు, అక్కడ ఒక 10-20 మంది కుటుంబాలు జీవనోపాధి ఉంది. డేటా సెంటర్ లో కొంచెం ఎంప్లాయ్మెంట్ తక్కువ అండి, కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ రాబోతుంది. లైఫ్ సైన్స్ ఇప్పుడు మీ దగ్గర మీ మేడిపల్లి దగ్గర ఆ ప్రాంతంలో లైఫ్ సైన్సెస్ క్లస్టర్ రాబోతుంది. అంటే సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సెంటర్ అంటే అది ఆ చదువుని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. కానీ అంటే మన విలేజ్ లలో చదువుకుంది ఎంత అరకొర చదువుకున్నారు, ఎంత 10th ఇంటర్ డిగ్రీ ఎవరు చేసి ఉంటారు, పెద్దగా పీజీ పీఈడి టెక్నాలజీ ప్రకారము అది డిప్లొమా అట్లాంటివి చేసి ఉన్న వాళ్ళకు టెక్నికల్ గా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళకు 10th చదివిన వాళ్ళకు వాళ్ళతో పాటు వాళ్ళ తగ్గట్టుగా ఉపాధి కల్పిస్తే మాకు ఏమైనా మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఇక్కడ వ్యవసాయం చేసే పిల్లలు, వ్యవసాయం చేసుకునే పిల్లలకు భూములన్నీ కోల్పోతున్నారు. వ్యవసాయం చేసుకునేవాడు నిన్న మొన్న ఎడ్ల కాడ బర్ల కాడ చిలకల్లో పని చేసుకునేవాడు ఇలా నీవు పోయి అది కంప్యూటర్ టైప్ కొట్టమని అంటే ఆయన సాఫ్ట్వేర్ పని ఏడా చేయగలుగుతారు సార్, చేయలేడు. ట్రైనింగ్ అండి స్కిల్ యూనివర్సిటీ అని అంటున్నారు కదా, ట్రైనింగ్ అంటే అది తయారయ్యే వరకు ఇంకా 15 సంవత్సరాలు ఇప్పుడు కాదు కదా సార్. బిల్డింగ్స్ అవి కావాలి, అన్ని కావాలి. సార్ మీ పేరు? పేరు నరసింహ సార్. నా పేరు వెంకటేశ్వర్లు, మన రియల్ భూమి తరఫున. ఇప్పుడు ఈ అంత డెవలప్మెంట్ వస్తే మీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఏమన్నా బెనిఫిట్ అనేది ఉండబోతుందా యాక్చువల్గా? మీ పిల్లలకు కానీ వీళ్ళకి ఏమన్నా భవిష్యత్తులో, అంటే ఇప్పుడైతే నేను చెప్పలేను ఎందుకంటే ఇంకా ఇప్పుడు నేను చూసి రాళ్ళు రప్పలుగానే ఉన్నాయి. భవిష్యత్తులో మీ పిల్లలు, మీ బలవలు కానీ ఏదన్నా భవిష్యత్తులో ఇక్కడ, ఎందుకంటే ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ 12 SEZs రాబోతున్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. పారిశ్రామిక ప్రాంతంగా బాగా డెవలప్మెంట్ అవబోతుంది. లైఫ్ సైన్సెస్ కూడా క్లస్టర్స్ రాబోతున్నాయి. ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? 100% సార్, 100% సక్సెస్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నిన్న మొన్న ఇది ప్రకటించిన ఫ్యూచర్ సిటీ అన్నప్పటికీ చాలా మటుకు అది అయిపోయింది ఈ చుట్టుముట్టు. ఇప్పుడు చూడలేము, మనం అనుకున్న రేంజ్ లో చూడలేము. 100% ఒక 3-4 ఏళ్ళ తర్వాత మణికొండ కాదు అన్ని దాటిపోతుంది 100%. అది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 5 ఏళ్లలో పక్కా మనం ఐటీ సెకండరీ దాటిపోతాం. ఈ ఏరియా మొత్తము డెవలప్లో ఖచ్చితంగా డెవలప్ ఉంటుంది. ఈ నిరుద్యోగులకు కూడా వర్క్ కంపెనీలు వస్తే 100% ఉద్యోగాలు దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ చుట్టుముట్టు ఏరియాలో ఇక్కడ నుంచి నిన్న మొన్న అది అథారిటీ ఏర్పాటు చేసిండు కాబట్టి ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా మంది తిరుగుతారు. ఇప్పుడు రేట్లు పెరిగి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మంచి రిటర్న్స్. ఇప్పుడు ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళకు ఫ్యూచర్ ఇంకా 100% ఉంటుంది. ఇలా 10 పెడితే 10 ఎస్టిమేషన్ కూడా వేస్తుంది ఏంటంటే సంవత్సరం లోపల డబుల్ అవుతానికి అవకాశం ఉందని మేము భావిస్తాం. 100%. ఇలా 10 రూపాయలు పెడితే ఇంకో 1 ఇయర్ తర్వాత 10 రూపాయలు పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. భవిష్యత్తులో యాక్చువల్గా ఈ ఏరియా, ఇప్పుడు మనం నుంచున్న ఏరియా మీర్ఖాన్పేట ఏరియా అనమాట, అద్భుతంగా డెవలప్ అవటానికి మంచి అవకాశం. ఇందాక కూడా మనం చూసాము, ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెడితే 1 ఇయర్లో డబల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అది డెఫినెట్గా ఏంటంటే నిజంగా కూడా జరగబోతుంది. అది ఏ విధంగా కూడా ఏం రాబోతుంది అని కూడా నేను చెప్పాలి. ఇప్పుడు వరకు మీరు చూసింది ఏంటంటే కొంతవరకు 1/4 కూడా కాదు. నేను చెప్తాను ఇప్పుడు పూర్తిగా. మీరు ఒకసారి ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు యాక్చువల్గా ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ చుట్టుపక్కల ఇక్కడ ఎందుకంటే కారణము మెట్రో ఇక్కడ రాబోతుంది. 330 ఫీట్ రోడ్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. ఇది కనెక్టింగ్ టు ద ORR టు ద రీజనల్ రింగ్ రోడ్డు. ఆకుతోటపల్లి కాడి నుంచి ఇటు సైడ్ ORR వరకు వస్తుంది అనమాట. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. దీనికి కూడా ఏంటంటే పనులు కూడా DPR పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. టెండర్స్ కూడా తొందరలో కాల్ చేయబోతున్నారు అనమాట. ఇది 6 లేన్ రోడ్డుగా రాబోతుంది. అదే మీ ఇన్ బిట్వీన్ డివైడర్ కూడా రాబోతుంది. మెట్రో ఇక్కడ వరకు మెట్రో కూడా రావడం, అదే రోడ్డు మిడిల్ పిల్లర్స్ తీసుకొచ్చి రాబోతుంది అనమాట ఇక్కడ. దీనికి సంబంధించింది కూడా ఏంటంటే పూర్తిగా మీరు చూస్తే ఇటు స్కిల్ యూనివర్సిటీ కూడా నేను చెప్పాను ఇందాక, అది బ్లూ షీట్స్ది. ఇట్లా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీలో స్వయాన చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో డెవలప్ చేయటం వలన అద్భుతంగా డెవలప్మెంట్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది. ఇది కూడా ఏంటంటే ఈ ఏరియాలో కూడా మొత్తం 765 స్క్వేర్ కిలోమీటర్లో 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలు, మహేశ్వరపురం 2 గ్రామాలు,
ఆమన్గల్ 2 గ్రామాలు, మాంచాల 3 గ్రామాలు, కర్తాలు ఇబ్రహీంపట్నంలో 6, 8 గ్రామాలు, యాచారంలో 17 గ్రామాలు, కందుకూరులో 18 గ్రామాల్లో మొత్తం 56 రెవెన్యూ గ్రామాల్లో రాబోతుంది అన్నమాట ఇది. అట్లనే దీన్ని ఒక స్ఫూర్తిగా కూడా చీఫ్ మినిస్టర్ స్ఫూర్తిగా సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒకసారి ఇంచియానా అనే ఒక సిటీని చూడటం జరిగింది. అక్కడ ఉన్న డెవలప్మెంట్ చూసి అదేవిధంగా ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ ఉండ కూడా ఇండియాలో ఉండేది కూడా ఏంటంటే గిఫ్ట్ సిటీ, చండీగఢ్, నయా రాయ్పూర్ ఇవన్నీ ఏంటంటే ప్లాండ్ సిటీ. అదేవిధంగా ఒక ప్లాండ్ సిటీ, ఒక స్మార్ట్ సిటీగా, ఒక జీరో పొల్యూషన్ పరంగా ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. ఈ కోర్ ఏరియా వచ్చేకి 30,000 ఫీటు. ఇప్పుడు దీన్ని అథారిటీగా స్పెషల్గా దీన్ని ఒక మేయర్ కూడా తీసుకురాబోతున్నాడు మున్సిపల్గా. ఇక్కడ ఏంటంటే మంచి ఒక అథారిటీని తీసుకురావడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న సిటీ కన్నా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ కానీ మల్టీ మోడల్ కనెక్టివిటీ, మెట్రో అనుసంధానం వలన, రేడియల్ రోడ్స్, లింక్ రోడ్స్ వలన యంగ్ ఇండియా మామూలుగా స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. మనకి స్కిల్ యూనివర్సిటీ చెప్పాము. ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఓకే ఒక సస్టైనబుల్గా ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసే విధంగా స్మార్ట్ సిటీ దిశగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో దృష్టిలో పెట్టుకొని జీరో పొల్యూషన్ కాన్సెప్ట్స్తో డెవలప్ అవుతున్నది ప్లేస్. కాబట్టి ఈ దిశలో 8 సిటీస్ జోన్స్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ సిటీగా 200 నుంచి 250 ఏకర్స్ ల్యాండ్లో వస్తుంది. ఇక్కడ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీలో వస్తుంది. ఇక్కడే కూడా ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 60 ఏకర్స్లో ఇండియాలో బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నమాట ఇది. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా. హెల్త్ సిటీ వచ్చేళ్ళకి 2000 ఏకర్స్లో వస్తుంది. అది మెడికల్ టూరిజం కూడా డెవలప్ చేయబోతున్నారు. అట్లనే స్పోర్ట్స్ సిటీ కూడా ఏంటంటే 720 ఆల్మోస్ట్ 756 ఏకర్స్ అంటున్నారు. ఇందులో BCCI కూడా ఏంటంటే క్రికెట్ వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక 1.5 lakh సీటింగ్ కెపాసిటీలో కూడా ఏంటంటే క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయదలుచుకున్నారు. దీనికి కూడా టాక్స్ అండర్ గోయింగ్ అనమాట. యాక్చువల్గా 250 ఏకర్స్ అడుగుతున్నారు. అది ఇంకా స్టిల్ ఇన్ ద ప్రాసెస్ అనమాట స్పోర్ట్స్ యూనివర్సిటీలో. అట్లనే నెక్స్ట్ వచ్చేలాకి లైఫ్ సైన్సెస్ అనమాట. లైఫ్ సైన్స్ వచ్చేసేలాకి అంటే ఫార్మా, బయోటెక్ సంబంధించింది. ఇది యాక్చువల్గా 4207 ఏకర్స్ అంటే 4207 ఏకర్స్లో రాబోతుంది. ఇక్కడ ఆల్రెడీ 11 కంపెనీకి సంబంధించిన MOUs జరిగింది. ఆల్రెడీ 9 యూనిట్స్ ఏర్పాటు చేయాలంటే MOUs కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే 5286 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి మనము ఇదే కాకుండా ఏంటంటే మెయిన్ కంపెనీస్ కూడా ఫార్మా కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి అనమాట. ఈ లైఫ్ సైన్సెస్లో కూడా ఏంటంటే ఓన్లీ సంబంధించిన పొల్యూషన్ ఏంది, ఓన్లీ R&Dకి సంబంధించింది, ఓన్లీ రీసెర్చ్కి సంబంధించింది, ఎక్కడైతే టెస్టింగ్ సంబంధించిన వరకే రాబోతుంది. అది ఎక్కడెక్కడ రాబోతుంది అనేది మ్యాప్ ద్వారా కూడా చెప్తాను. అది మీరు మనకు ఒక జనరల్ ఐడియా అనేది వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ క్లస్టర్ రాబోతుంది. ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు అది 3650 ఏకర్స్లో రాబోతుంది సుమారుగా. ఇక్కడ కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అంటే మనం చూస్తూ ఉంటాం, సెమీ కండక్టర్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చైనా 2 అంటే చైనా తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా క్లస్టర్స్ జోన్స్ అనేది తీసుకురాబోతున్నారు అనమాట. అక్కడే ఇట్లానే ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా ఏంటంటే అండ్ యూనివర్సిటీ జోన్ కూడా ఏంటంటే 250 ఏకర్స్ 300 ఏకర్స్లో రాబోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చే లైక్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా నియర్ అబౌట్ 300 ఏకర్స్లో రాబోతుంది. ఇక్కడికి ఫర్నిచర్ జోన్ కూడా రాబోతుంది. ఈ ఫర్నిచర్ కూడా దీంట్లో కూడా ఏంటంటే మనం ఐక్యా ఉంది కదా, ఐక్యా దాంట్లో కూడా వాళ్ళు కంపెనీ కూడా టైప్ అనేది అండర్ ప్రాసెస్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి సుమారుగా 2000 ఏకర్స్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అనేది రాబోతుంది అనమాట. ఇందులోనే ఆల్మోస్ట్ అంటే 1300 ఏకర్స్ ఇందులో గవర్నమెంటు డెవలప్ చేసేసి సంపద సృష్టించాలి అనే ఒక ధ్యేయంతో దీన్ని డెవలప్ చేసేసి మళ్ళీ ఫ్యూచర్లో ఆక్షన్ కూడా వెళ్తానికి అవకాశం ఉన్న ప్రాంతాలని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాక్సిమిటీ దీనికి ఒక మెయిన్ చూస్తుంటే చాలా వరకు ఏంటంటే ఎయిర్పోర్ట్
లింక్డ్ విత్ డెవలప్మెంట్. అప్పుడు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఎప్పుడు ఎక్కడైనా ఏ దేశంకి వెళ్ళినా కానీ ఎక్కువ ఏంటంటే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల బాగా డెవలప్ అవుతుంది. ముందు ఏంటంటే ఎయిర్పోర్ట్ చాలా దూరంగా నిర్మిస్తారు, ఆ తర్వాత సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏంటంటే ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఈజీ అవుతుంది, కనెక్టివిటీ ఈజీ అవుతుంది. అక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రాక్సిమిటీ ఉంది. అట్లనే ఇక్కడ మెట్రో రాబోతుంది. అట్లనే 330 ఫీట్ మేజర్గా రాబోతున్న ఫ్యూచర్లో రాబోతున్న నియర్ అబౌట్ 350 కిలోమీటర్లు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ని కనెక్టివిటీగా చేస్తూ 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ని కూడా ఇక్కడే రాబోతుంది అనమాట. అంటే ఇన్ని విధాలుగా ఎంప్లాయ్మెంటు 8 జోన్స్ 8 సిటీస్లో కూడా ఏంటంటే సుమారుగా మోర్ దెన్ 5 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఫ్యూచర్లో నెక్స్ట్ 5 yearsలో జనరేట్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్ ఏంటంటే 5 yearsలో కాకపోతే కానీ నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా మనం చూస్తాము. కాకపోతే జనాలు కూడా ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది, అరే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంకా 4 years ఈయన ఉంటాడో పోతాడో, ఇంకో కంపెనీ ఏ పార్టీ వచ్చినా కానీ దాన్ని మార్చే విధంగా కాకుండాను పర్మనెంట్గా ఉండేట్టుగా ఎంఓఈస్ కూడా జరుగుతున్నాయి. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉండబోతుంది అనమాట. అంతకుముందు ఏం చేశారు, అంతకుముందు ఫార్మా సిటీ ఫ్యూచర్ ప్రీవియస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగింది, యాక్చువల్గా ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ వరకు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు ఫార్మా సిటీలో, ఎంఓఈ వరకు వెళ్ళా. ఇక్కడ ఏంటంటే ఎంఓఈస్ సెటప్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఫ్యూచర్ స్కిల్ యూనివర్సిటీ దే స్టార్టింగ్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, బట్ నాట్ హియర్. కానీ సిటీలో రాయదుర్గం దగ్గర కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ టెంపరీగా స్టార్ట్ చేశారన్నమాట. అట్లనే మిగతా మెట్రో పనులు కూడా 330 ఫీట్ కూడా కానీ మెట్రో పనులు కూడా డిపిఆర్ సిద్ధమవుతున్నాయి. ఏంటంటే ఇంకా నెక్స్ట్ 4 yearsలో ఏ స్టేజ్లో ఉండిపోతుందంటే ఆల్మోస్ట్ ఏంటంటే నాన్ రిటర్నబుల్. అంటే ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకేసిన తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ డెఫినెట్గా ముందుకు సాగాల్సిందే. అది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్లోనే ముందుకు జరుగుతుంది. అటు మెట్రో రావడం కానీ, అటు ఓఆర్ఆర్ కానీ, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇటువైపు నాగసాగర్ రోడ్డు కానీ మనం చూసే ఉంటాము. ఇక్కడ అంతకుముందు మనం ఒక వెంచర్లో ఈ రోడ్లోనే 30,000 ఫర్ స్క్వేర్ యార్డ్స్. కానీ ఇంకొంచెం ముందుకెళ్ళినా కానీ కోర్ మనం ఇంకో చూడలేదు. యాక్చువల్గా కోర్ ఎక్కడంటే మేడిపల్లి, నానల్ నగర్, కుర్మిద్ద, తాటిపర్తి అనమాట. ఈ 4 ప్లేసెస్లో కూడా మనం ఇప్పుడు వెళ్తాము. ఒకసారి ఆటోమేటిక్గా ఫాస్ట్గా వెళ్తాము. ఇప్పుడు వరకు అయితే ఈ ప్రాంతాల్లో. కానీ ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా మంచి లాభాలు అనేది ఉండబోతుంది. ఎందుకంటే మన లోకల్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఎప్పుడైనా ఏంటంటే అక్కడ ఆల్రెడీ సాచ్యురేషన్ ఓల్డ్ సిటీస్ 3 సిటీస్ కూడా సైబరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్ కానీ ఆల్రెడీ డెవలప్ అయింది. సాచ్యురేషన్ లెవెల్కి ఆల్మోస్ట్ వచ్చినాయి. అఫోర్డబిలిటీ లేదు, ల్యాండ్స్ లేవు. కానీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ తక్కువ రేటుకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎవరో తెలుసా, ఓన్లీ స్పాట్ ఇన్వెస్టర్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని స్టేజ్ అయిపోతుంది. ఇవన్నీ డిపిఆర్లు, ఇవన్నీ మెట్రో పనులు కొంచెం ముందుకు సాగుతుంటే ఏంటంటే ఇక కొనే పరిస్థితి నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా కొనే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఉంది. ఇప్పుడు మీకు 7,000 కాడి నుంచి 30,000 33,000 పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరగా ఎప్పుడు మీరు ఎన్నుకోండి. జోన్స్ చూసుకోండి, మంచి బిల్డర్స్ దగ్గర చూసుకోండి. డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ ఉండేది ఉండబోతుంది. థ్యాంక్ యూ. ఇది మీర్ఖాన్పేట విలేజ్ అండి. ఇది మన స్టేట్కి వెళ్తేనేమో మన యాచారం మీదుగా నాగార్జున సాగర్ రోడ్డుకి వెళ్తాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 5-6 kilometers ఉంటుంది. మనం ఇప్పుడు రైట్కి వెళ్తున్నాము. రైట్ సైడ్ ఏంటంటే కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్ మీదుగా మనము ఇది యాక్చువల్గా ఇటు సైడ్ అంతా రైట్ సైడ్ అంతా ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పినట్టుగా ఈ క్లస్టర్స్ అనేది లైఫ్ సైన్సెస్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ వస్తున్నాయి ఇటువైపు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండటం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అనేది చాలా బాగుండబోతుంది అనమాట. ఇటు సైడ్ ఈ రైట్ సైడ్ రాబోతుంది అనమాట. ఇదే ఏంటంటే ఈ ఏరియా కూడా ఏంటంటే చాలా ఇటు నాగార్జున సాగర్ రోడ్డు కూడా చాలా యాక్సెసిబిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రోడ్స్ కూడా ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే 200 feet రోడ్స్, 100 feet రోడ్స్, 150 feet రోడ్ S7 అని ఒక ఏది మనకి 330 feet రోడ్ రతన్ రోడ్డుకి మధ్యనను నాగార్జున సాగర్ రోడ్ మధ్యలో ఒక రేడియల్ రోడ్ అనేది రాబోతుంది. అది కూడా మంచి ఎక్సలెంట్గా ఉండబోతుంది అనమాట. అది 150 feet రోడ్ అనమాట. అది ప్రపోజ్డ్ 150 feet రోడ్డు.
అది అది కూడా వస్తే ఏంటంటే పూర్తిగా అది ఓవరాల్ సైడ్ ఇంకా రాలేదు, కొంతవరకు వచ్చిందనమాట. అది ఇప్పుడు యాక్చువల్గా మనము కోర్ ఏరియాకి వచ్చాము. ఇది కుర్బిద్ద యాచారం మండలం కింద వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రేట్స్ కూడా చూసుకుంటే మనకి 15,000 14,000 ఇంకా నెగోషియేట్ చేస్తే కొంచెం తగ్గొచ్చు. ఈ రూట్ కూడా మనకి నాగార్జున సాగర్ రోడ్డుకి వెళ్తుంది అనమాట. ఇది కూడా ఇదే రోడ్లో మనకి తాటిపర్తి, మేడిపల్లి, నానక్ నగర్ కూడా వస్తుంది అన్నమాట. ఈ 4 కూడా ఏంటంటే ఈ మెయిన్ కోర్ ఏరియా అవ్వటం వల్ల కూడా ఏంటంటే డెవలప్మెంట్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఇంకా పెరగబోతుంది. ఎందుకంటే అక్కడ లైఫ్ సైన్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఏరియా కొంచెం వచ్చేలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటు సైడ్ వస్తుంది అన్నమాట, రైట్ సైడ్, మన రైట్ సైడ్ అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే కూడా లైఫ్ సైన్సెస్ కూడా ముఖ్యంగా ఇందులో 8 సిటీస్ అండ్ జోన్స్లో కూడా ఏంటంటే లైఫ్ సైన్సెస్కి ఎక్కువ కేటాయించడం జరిగింది. ఎందుకంటే 4,207 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ లైఫ్ సైన్సెస్గా కేటాయించారనమాట. అందువల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఏంటంటే ఈ నియర్ బై వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో రియల్ ఎస్టేట్ పరంగా కూడా మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది. ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇప్పుడు ఇందాక కుర్మిద్ద వరకు చూసాం కదా, కుర్మిద్ద, తాటిపర్తి. ఇప్పుడు ఇటువైపు వెళ్తే నందివర్ధనం. ఇది 33 ఫీట్ రోడ్డు ప్రస్తుతము. ఇది ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్ అనమాట. ఈ 150 ఫీట్ రోడ్డు కూడా ఎందుకంటే ఈ రోడ్లో కూడా ఏంటంటే మనకి ఇంకా ఇటువైపు వెళ్తే నందివర్ధనం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఏంటంటే చాలా వరకు నందివర్ధనపర్తి వనపర్తి అనమాట. యాక్చువల్లీ నందివనపర్తి కూడా ఏంటంటే హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా మెయిన్ రోడ్డు కలుస్తుంది. ఇక్కడ ఇది రేడియల్ రోడ్ అనమాట. రేడియల్ రోడ్డు S2 అనుకుంటా, ఇది S7, రేడియల్ రోడ్ నెంబర్ S7 అనమాట. ఇది ప్రస్తుతం 33 ఫీట్ రోడ్డు. ఇది డెవలప్మెంట్ చేస్తుండే ఈ రూట్లో కూడా ఏంటంటే ఇదంతా రైట్ సైడ్ అంతా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్లస్టర్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టు కూడా మెయిన్ కోర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది ఇటువైపే రాబోతుంది. ఈ ఏరియాలో కూడా ఏంటంటే మనకి డెఫినెట్గా ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అది రావడం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ఏంటంటే లైఫ్ సైన్సెస్ మామూలుగా హబ్ ఒకటి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్రెడీ 1 కిలోమీటర్స్. ఈ ఏరియాస్లో కూడా ఏంటంటే ఒక 7,000 ఆ ప్రాంతంలో మన పరిస్క్ ఏరియా ఉంటుంది. ఇది రేడియల్ రోడ్డు, న్యూలీ ప్రపోజ్డ్ రేడియల్ రోడ్డు. నౌ ఎగ్జిస్టింగ్ రోడ్ ఇది అప్ టు వనపర్తి నుంచి ఇంకా పూర్తిగా అప్ టు ఓఆర్ఆర్ కనెక్ట్ చేస్తూ రేడియల్ రోడ్డు అనమాట. అది కాకపోతే అది ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇదైతే ఆల్రెడీ 33 ఫీట్ రోడ్డు డెవలప్ అయింది. ఇది ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్, 150 ఫీటు రేడియల్ రోడ్ అనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు మన ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రేపు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇన్వెస్టర్స్ ఆల్రెడీ రేట్స్ పెంచడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉంటున్నది. ఎందుకంటే డెవలప్మెంట్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి. ఎవరైతే ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇటువంటి ప్రాంతాలు, ఎందుకంటే ఇప్పుడు ఇది ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్న ప్రదేశము, అది అందుట్లో మీకు డోకా లేదు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ చేస్తున్నారు. స్వయాన మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే దీన్ని చైర్మన్గా వ్యవహరించటము, ప్రతి వీక్ ఫోర్ట్నైట్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవటము, ఏ స్టెప్స్ తీసుకోవడం అనేది చాలా డెవలప్మెంట్ ఏరియా అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఫాస్ట్గా డెవలప్మెంట్ స్టార్ట్ అవబోతున్న ఏరియాస్ని మనం ఎంచుకోవాలా. కొన్ని మీరు కుర్మిద్ద దగ్గర కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు చూస్తానికి చాలా
అంత అంత బాగుండకపోవచ్చు. మనం బాగుండటం ముఖ్యం కాదు. రియల్ ఎస్టేట్లో ఎట్లా అంటే ఒకప్పుడు ఫారెస్ట్ ఏరియాలు ఇప్పుడు డెవలప్మెంట్ వస్తే ఏ విధంగా ఉండబోతుందనే ఒక ఎస్టిమేషన్ విజువలైజేషన్తో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ రోడ్డు బేస్ చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా వితిన్ 1 year డబుల్ అవుతానికి అవకాశం నా దృష్టిలో డబుల్ కన్నా ఎక్కువ అవ్వచ్చు. కానీ మనం కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ కూడా డబుల్ అవుతానికి అవకాశం ఉంది. మీకు ఏ విధమైన ఈ విషయంలో మీకైనా అడ్వైజ్ కానీ ఏదైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దెన్ డెఫినెట్లీ ఐ గివ్ ఏ గుడ్ advice. Definitely you can expect it. Definitely it is going to be a good investment అని మీరు ఊహించవచ్చు. ఇందుట్లో ఏంటంటే ఈ లేట్ చేసే కొన్ని ప్రాంతాల్లో డిలే అవ్వచ్చు. ఎందుకంటే మనం ఒక పక్కనే చెప్తున్నాము రియల్ ఎస్టేట్ డమాలని, కానీ కొన్ని ప్రాంతాల్లో స్తబ్దత అనేది వాస్తవము. కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఫోకస్ అనేది ఉందో, ప్రభుత్వం యొక్క ఫోకస్ ఉందో, ఎందుకు ఇక్కడే డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ వచ్చింది ఒక క్వశ్చన్ మనం వేసుకున్నాం. కానీ ఏంటంటే ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి. దే గోయింగ్ టు ఎక్స్పాండ్ అనమాట. యాక్చువల్లీ ఇది మరోస్ హైదరాబాద్ సిటీగా మనము చూడొచ్చు. హైదరాబాద్ సిటీకి ఎక్స్పాన్షన్ చూడకూడదు, ఇది మరో హైదరాబాద్ సిటీగా చూడొచ్చు. ఎందుకంటే అంత వ్యాస్ట్గా డెవలప్మెంట్. ఎందుకంటే 30,000 acresలో మీకు 8 సిటీస్ జోన్స్ కానీ, సిటీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీస్ కానీ, స్పోర్ట్స్ హబ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, అంటే అన్ని విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ మెగా సిటీ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఎందుకంటే ఇది కొత్తది కాబట్టి ఈ ఏరియాస్లో మనకు అనుకున్నట్టుగా స్మార్ట్గా డెవలప్మెంట్ చేసుకుంటానికి, స్మార్ట్ సిటీగా ఇది డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఏంటంటే దీన్ని అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా మీరు క్లిప్పింగ్స్ నేను ఇందులో యాడ్ చేపిస్తాను, మీరు వినొచ్చు అనమాట ఏ విధంగా ఎఫ్సిడిఏని డెవలప్ చేయబోతున్నారని. మీరందరూ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ని మీరు పొటెన్షియాలిటీని మీరు గ్రహించి మీరు ఎక్స్ప్లోర్ చేసేసి మీకు ఏదైనా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నన్ను తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మై నంబర్ ఈజ్ 8121748850. 8121748850. నమస్కారం.